మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ పార్టీలో రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఉన్నారు. పక్కా సమాచారంతో దాడి చేసింది ఈగల్ టీం. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఓవర్ టు యు. ఎస్ భోగి, మొయినాబాద్ లో ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు అంశంకి సంబంధించి ఇష్యూ అయినటువంటి ఇదే ఫామ్ హౌస్ లో నిన్న రాత్రి జరిగినటువంటి ఈ డ్రగ్స్ ఇష్యూ, డ్రగ్స్ కు తీసుకుంటున్నారని పోలీసులు ఇక్కడికి రావడం, ఆ తర్వాత ఫైరింగ్ జరగడం ఒక సెన్సేషన్ గా మారింది. ఇదే ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ఇక్కడే 10 మంది కూర్చున్నారు. ఈ ఫామ్ హౌస్ లో బయట ఏర్పాటు చేసినటువంటి సోఫాల్లో 10 మంది కూర్చున్నారు. ఈ 10 మంది కూర్చొని ఒకవైపు హుక్కా సేవిస్తున్నారు, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఆల్కహాల్ సేవిస్తున్నటువంటి సమయంలో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ముందుగా ఈగల్ టీం ఇక్కడికి వచ్చింది. ఈగల్ టీం మీద లోపల ఉన్నటువంటి ఇక్కడే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కొందరు వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా దాంట్లో ప్రధానంగా నమీద్ మిశ్రా అనేటటువంటి వ్యక్తి ఇక్కడ గన్ ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఒక్కసారిగా ఆ ఈగల్ టీం మీద గన్ ఫైరింగ్ చేయడం, ఆ తర్వాత ఈగల్ టీం తో పాటు ఎస్ఓటి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఫైరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో ఈగల్ టీం అదేవిధంగా ఎస్ఓటి పోలీసులు వాళ్ళని కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే ఇక్కడ నుంచి అసలు లోపల ఏం జరుగుతుందనేటటువంటి తెలిసేటటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ పూర్తిగా ఇక్కడ ఒకసారి చూడొచ్చు. జరిగినటువంటి మనం ఈ రోజు ఉదయం నుంచి కూడా, నేను రాత్రి నుంచి కూడా చూపిస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడే చూడొచ్చు, ఏదైతే హుక్కాకు సంబంధించి హుక్కా తీసుకుంటున్నటువంటి దగ్గర ఇక్కడ నిన్న దొరికినటువంటి ఈ డ్రగ్స్ ఏదైతే దొరికిందో ఈగల్ టీం కి చెకింగ్ వచ్చినటువంటి సమయంలో డ్రగ్స్ దొరికిందని చాలా క్లియర్ గా తెలిసింది. కాబట్టి 2 గ్రాముల వైట్ పౌడర్ ని సీజ్ చేశారు. అయితే ఈ వైట్ పౌడర్ డ్రగ్స్ అంతకంటే ముందు ఎంతమంది తీసుకున్నారు, ఏ రూపంలో తీసుకున్నారు అనేది అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, చాలా విలువైనటువంటి అత్యంత విలువైనటువంటి విదేశీ మద్యంతో పాటుగా విదేశీ సిగరెట్లు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు అయితే డ్రగ్స్ తీసుకోవడానికి ఉపయోగించేటటువంటి పైపులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పైపులు డ్రగ్స్ తీసుకునేటటువంటి వాటిని ఒకసారిగా పోలీసులు వాళ్ళ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడ డ్రగ్స్ అనే విషయం క్లియర్ గా తెలిసిన వెంటనే వాళ్ళకి టెస్ట్ చేసినటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా ఉన్నటువంటి 10 మందికి ప్రాథమికంగా చేసినటువంటి యూరిన్ టెస్ట్ ఇక్కడే చేశారు. ప్రాథమికంగా మొదట యూరిన్ టెస్ట్ అంటే అప్పటికప్పుడే టెస్ట్ లో ఏముంటుంది వెంటనే తెలుస్తుంది కాబట్టి ఆ 10 మందిలో టెస్ట్ లో 5గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. దాంట్లో పాజిటివ్ వచ్చినటువంటి వాటిలో వాళ్ళలో ఎవరైతే ఫామ్ హౌస్ ఓనర్ ఉన్నారో ఆ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఆయనతో పాటు నమిత్ మిశ్రా, అదేవిధంగా రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి కూడా పాజిటివ్ గా వచ్చిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ జరిగేటటువంటి ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డిది. ఆయన నెలకు ఒకసారి వస్తారని చెప్పి ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. గత నెల వచ్చారు, మళ్ళీ గత నెల తర్వాత ఇప్పుడే వచ్చారు. మిగతా ఎవరికి కూడా ఎవరు అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడికి వస్తారని చెప్పి సిబ్బంది చెప్తున్నారు. అయితే ఇక్కడ 3 విషయాలు చాలా కీలకంగా మారాయి. ప్రధానంగా ఇక్కడ జరిగేటటువంటి విషయాల్లో ఇక్కడ డ్రగ్స్ ప్రతిసారి కూడా తీసుకుంటున్నారా, డ్రగ్స్ తీసుకున్నటువంటి విషయాన్ని తెలిసి ఈగల్ టీం ఇక్కడికి వస్తే వాళ్ళ మీద ప్రధానమైనటువంటి కేసుగా ఇక్కడ ఇష్యూగా ఉంది. ఫైర్ చేయడం అంటే గన్ తో కాల్చడం అనేది, వాళ్ళ మీద ఫైరింగ్ చేయడం అనేది చాలా పెద్ద నేరం కాబట్టి డ్రగ్స్ సంబంధించినటువంటి ఇష్యూ కోసం వచ్చిన ఈగల్ టీం మీద ఫైరింగ్ చేయడం ఒక ఇష్యూ అయితే, మరోవైపు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడికి అనేది మరొక ఇష్యూ. దాంతో పాటుగా 3వ అంశం, ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచి తీసుకుంటారో వాళ్ళకి పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని అంటే నిన్న తీసుకున్నటువంటి విషయంలో పాజిటివ్ వచ్చిందా, లేకుంటే గతంలో డ్రగ్స్ తీసుకున్నటువంటి విషయంలో పాజిటివ్ వచ్చిందా అనేటటువంటి 3 అంశాలని, 3 కీలకమైనటువంటి అంశాలని పోలీసులు అయితే ప్రస్తుతం వాళ్ళని వెరిఫై చేస్తున్నారు. ఇప్పటికీ యూరిన్ టెస్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రాథమికంగా విచారణ చేసినటువంటి ప్రాథమికమైనటువంటి టెస్ట్ లో భాగంగా చేసిన యూరిన్ టెస్ట్ తర్వాత మిగతా టెస్ట్లు ఏదైతే బ్లడ్ శాంపుల్స్ ని ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకుని వెళ్ళి బ్లడ్ శాంపుల్స్ వాళ్ళని కూడా వాళ్ళని టెస్ట్ చేస్తున్నారు. అయితే ఇటు ఈ 3 అంశాల్లో గన్ ఫైరింగ్ చేయడం, డ్రగ్స్ తీసుకోవడం, అదేవిధంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి అంశాలని తెలుసుకుంటున్నటువంటి ఈ క్రమంలో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది పోలీసుల యాక్షన్ అనేది తెలవాల్సిన అంశం ఉంది. అయితే
ఇక్కడే మనం ఒకసారి ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి కంటైనర్ లాగా ఏర్పాటు చేసినటువంటి ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లోపలనే సీజ్ చేసినటువంటి అంటే వాళ్ళు బయట డ్రగ్స్ తీసుకునేటటువంటి సమయంలో ఆల్కహాల్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పి పోలీసులు చెప్పారు. అయితే ఈ లోపల సీజ్ చేశారు. వాళ్ళ ఫుడ్ కు సంబంధించి ఫుడ్ కావచ్చు, మిగతా కొన్ని వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఈ లోపలనే ఉన్నాయి. అయితే ఏముంది ఇంకా లోపల అనేది అయితే తెలియదు. ప్రస్తుతానికి అవన్నీ సీజ్ చేశారు. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో గతంలో ఇక్కడ ఇదే లోపల నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి లోపల మాట్లాడుతున్న సమయంలో పోలీసులు ఇక్కడికి వచ్చి వాళ్ళని పట్టుకున్నారు. ఆ తర్వాత నిన్న రాత్రి డ్రగ్స్ కు సంబంధించినటువంటి అంశంలో డ్రగ్స్ ఇక్కడ తీసుకుంటున్నారని పోలీసులకు ముఖ్యంగా ఈగల్ టీంకి వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళ మీద దాడులు చేసినటువంటి వాళ్ళ మీద ఫైరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి చాలా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఫైరింగ్ చేసినటువంటి సమయంలో ఎవరికి ఏం కాలేదు. కానీ ఒకవేళ ఆ ఫైరింగ్ వాళ్ళు కరెక్ట్ గా చేస్తుంటే పోలీసులకు కావచ్చు, ఈగల్ టీం కి ప్రాణాపాయం ఉండదు. గన్ తో ఫైరింగ్ చేసినటువంటి అంశం కాబట్టి పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆ డ్రగ్స్ కూడా 2 గ్రాముల వైట్ పౌడర్ దొరికింది. ఈ వైట్ పౌడర్ తో పాటు నిన్న ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా, అంతకంటే ముందు తీసుకున్నారా, అసలు ఆ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చిందనేది పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ సతీష్. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ పార్టీలో రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఉన్నారు. పక్కా సమాచారంతో దాడి చేసింది ఈగల్ టీం. పోలీసులు రాగానే నమిద్ మిశ్రా అనే అతను గన్ ఫైరింగ్ కూడా ఓపెన్ చేశాడు. ఆ తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి తుపాకీగా గుర్తించారు. అయినా సరే చాకచక్యంగా రౌండప్ చేశారు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు. డ్రగ్ టెస్ట్లో 5గురికి పాజిటివ్ వచ్చింది. రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలియజేశారు. ఇక పార్టీలో పట్టుబడ్డ 10 మందిలో కూడా ఒక మహిళ కూడా ఉంది. ఆమె కౌశిక్ రవి అనే వ్యక్తితో కలిసి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక ఈ పార్టీకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. రైట్ భోగి, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 8 గంటలుగా వస్తుంది. 8 గంటల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. సో ప్రస్తుతం మనం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఉన్నాము. ఈ ఫామ్ హౌస్ లో వీకెండ్ పార్టీ జరుగుతుంది, డ్రగ్ పార్టీ జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈగల్ టీం వారు రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో వెంటనే ఇక్కడ ఉన్న నితీష్ శర్మ ఎవరైతే ఉన్నారో కాల్పులు జరపడం, ఇదంతా కూడా కలకలం రేపింది. సో ఇది రౌండప్ చేసి ఎస్పోర్ట్ టీంలు కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. సో ప్రస్తుతం మనం ఇంటివి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్ గమనిస్తున్నాం. ఇక్కడ హుక్కా పార్లర్ ఉన్నాయి, హుక్కాకు సంబంధించిన పాట్స్ ఉన్నాయి, అలాగే మద్యం బాటిల్స్ ఉన్నాయి. తర్వాత కొంచెం సస్పీషియస్ గా కూడా పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా టెస్ట్ కు ల్యాబ్స్ సంబంధించి కూడా సీజ్ చేసి ల్యాబ్ పంపించారు పోలీసులు. ఈ మొయినాబాద్ లోని ఇదంతా కూడా ఫామ్ హౌస్, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్. ఇక్కడ డ్రగ్ పార్టీ జరుగుతుంది, వీకెండ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు, ఈగల్ టీం పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాగానే వాళ్ళు రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో ఇక్కడ దాదాపు 10 మంది కూడా కలిసి డ్రగ్ పార్టీ చేసుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అందింది. ఇందులో రివాల్వర్ సీజ్ చేశారు. తర్వాత 2 గ్రాముల కొకైన్ కూడా సీజ్ చేశారు. డ్రగ్ పార్టీకి సంబంధించి చేసుకుంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్ చేసిన క్రమంలో పోలీసులను చూసి ఫైర్ చేయడం అనేది తీవ్ర స్థాయిలో అంటే కలకలం రేపుతుందని చెప్పొచ్చు. నమిత్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఇతను ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి 4 రౌండ్లు కాల్పులు జరిపాడు. సో కాల్పులు జరిపిన క్రమంలో ఈ వెపన్ ఏదైతే ఉంటుందో రివాల్వర్, అది పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన సోదరుడు రితేష్ రెడ్డి తుపాకీగా పోలీసులు గుర్తించారు. సో ఒకటి ఎంటీ షెల్ కూడా సీజ్ చేశారు. సో మొత్తంగా ఇటు పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే నమిత్ మిశ్రా, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి వీరికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అయితే వారి రిపోర్ట్స్ కూడా ల్యాబ్కి పంపించారు. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ చేసుకుంటున్నారు వీరంతా కూడా. ఇందులో డ్రగ్ టెస్ట్ లో కూడా ఎంపీ పుట్టా మహేష్ కూడా నెగిటివ్ రావడం. సో ఓవరాల్ గా 10 మందిలో ఇందులో 5గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మహిళ ఎవరు పిలిస్తే వచ్చారు, తర్వాత వీరంతా డ్రగ్ పార్టీ ఏ విధంగా అరేంజ్ చేసుకున్నారు, వీరికి కొకైన్ ఎక్కడి నుండి వచ్చింది, తర్వాత సబ్ పెడ్లర్స్ ఎవరున్నారు, పెడ్లర్స్ ఎవరున్నారు, ఇదంతా కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. సో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇదంతా కూడా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్. ఇందులో డ్రగ్ పార్టీ జరుపుతుండగా పోలీసులు, ఈగల్ టీం వారు దాడి చేసిన క్రమంలో కాల్పులు జరపడం అనేది తీవ్రంగా కలకలం రేపింది. ఈ ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ జరుగుతుందని సమాచారం ముందస్తుగానే అందింది ఈగల్ టీం పోలీసులకు. వారు రంగప్రవేశం చేశారు. ఘటనలో డ్రగ్ తీసుకుంటున్న దాదాపు 10 మందిలో 5గురికి అయితే పాజిటివ్ వచ్చింది ఇందులో.
సో ఇటు ఈ ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ జరుగుతుందని ఈగల్ టీంకి ఇన్ఫర్మేషన్ అందిన క్రమంలో దాడులు జరుగుతున్న టైంలో వీరిపైన కాల్పులు జరిపారు. ఇందులో జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మను కూడా అదుపులోకి తీసుకున్నారు. నితిన్ ఎవరైతే ఉన్నారో ఇతను పార్టీకి ఎంపీ మహేష్ అతను ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రము నితీష్ శర్మ హైదరాబాద్ వచ్చాడు. సో హైదరాబాద్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఇక్కడికే ఫామ్ హౌస్ను తీసుకొచ్చారు నితీష్ శర్మను. సో ఇది పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్. ఈ పైలట్ రోహిత్ ఫామ్ హౌస్లో నమిత్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఇతను ఢిల్లీకి చెందిన వ్యాపారి. ఇతను పోలీసులు రావడం వెంటనే పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి తుపాకీ తీసుకొని ఫైర్ చేయడం, రివాల్వర్ కూడా సీజ్ చేశారు. అలాగే 2 గ్రాముల కొకాయిన్ కూడా సీజ్ చేశారు. సో వీరిని ఎంక్వైరీ చేసినప్పుడు వాస్తవంగా పరిశీలిస్తే వీరు అస్సాంలో తీసుకున్నాము, సిమ్లాలో తీసుకున్నాము కొకాయిన్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి వీరు నిజంగానే గతంలో వీరు అక్కడ పార్టీ చేసుకొని వచ్చారా, అంటే వీకెండ్ పార్టీ ఇక్కడ చేస్తున్నారా, తర్వాత వీరందరికీ కూడా ఇక్కడ పార్టీ అరేంజ్ చేసింది ఎవరు, ముఖ్యంగా కొకైన్ ఎక్కడి నుండి లభించింది, ఎందుకంటే కొకైన్ అనేది కూడా గోవా మార్గంగా నైజీరియా నుంచి రావాల్సిన మెటీరియల్. సో వీరికి ఇక్కడ ఎవరు సేల్ చేశారు, దీన్ని ఎవరు తీసుకొచ్చారు పార్టీకి, ఇదంతా కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. చూడొచ్చు మనం ఖరీదైన మద్యం బాటిల్స్, తర్వాత అలాగే హుక్కా పాట్స్, తర్వాత ఇక్కడ కొన్ని ఫ్లేవర్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా సీజ్ చేశారు. అదంతా కూడా లాక్ పంపించారు. ఈ 5గురికి టెస్ట్ నిర్వహించినప్పుడు అంటే ఇటు పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి వీరు ఎవరైతే ఉన్నారో వీరికి పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకొని పోలీసులు వీరిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. నిన్న ఈవినింగ్ నేరుగా ఇక్కడికి వచ్చారు. నేరుగా వచ్చిన క్రమంలో ప్రస్తుతం అయితే వీరు డ్రగ్ పార్టీ చేసుకుంటున్నారు అనేది పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. సో ఇన్ఫర్మేషన్ అందగానే పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. రాజస్థాన్కి చెందిన జైపూర్ ఎమ్మెల్యే ఉన్నట్టు కూడా అనుమానం వ్యక్తమవుతుంది. సో జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మను అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రమే నితిన్ శర్మ హైదరాబాద్ వచ్చినట్టు గుర్తించారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫామ్ హౌస్కి వచ్చారు. సో పైలట్ రెడ్డి రోహిత్ సంబంధించిన రోహిత్ రెడ్డి ఇది అతను కూడా పాజిటివ్ వచ్చింది. డ్రగ్ టెస్ట్లో ఎంపీ పుట్టా మహేష్ మాత్రం నెగిటివ్ వచ్చింది. సో ఈ నమిత్ మిశ్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎందుకు ఫైరింగ్ చేయాల్సి వచ్చింది, తర్వాత ఇటు రోహిత్ రెడ్డి సోదరు రితీష్ రెడ్డి రివాల్వర్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే వీరు ప్రజాప్రతినిధులు, అలాగే ఇండస్ట్రియల్ మెన్, వీరు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. పోలీసులు వచ్చినప్పుడు సహకరించాల్సి ఉంటుంది. సో వీరు పోలీసులు ఎంటర్ కాగానే ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, తర్వాత వీరు సహకరించకపోగా అక్కడ హంగామా సృష్టించడం, తర్వాత ఇదంతా కూడా సిచ్యువేషన్ కంట్రోల్ తెచ్చేందుకు ఎస్ఓటి పోలీసులు కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కాబట్టి సో మొత్తంగా ఇటు మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రగ్ ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ జరుగుతుండగా కాల్పులు ఘటన అనేది తీవ్ర స్థాయిలో కూడా కలకలం రేపుతోంది. మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఒకరు మహిళ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వారి వివరాలు కూడా తెలియాల్సి ఉంటుంది. వీరికి నిన్న రాత్రి యూరిన్ టెస్టులు చేసినప్పుడు కూడా 5గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో డ్రగ్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే పుట్టా మహేష్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల వ్యవహారంలో కూడా గతంలో వెలుగు చూసింది. సో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా అతను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో కాల్పుల కలకలం రేపిందని చెప్పొచ్చు. సో ఇటు రివాల్వర్ కొకైన్ అయితే సీజ్ చేశారు. మొత్తంగా వీరి నుంచి ల్యాబ్ ఇక్కడైతే వీరు పాజిటివ్, అంటే ఇన్స్టెంట్గా టెస్టులు నిర్వహించినప్పుడు పాజిటివ్ వచ్చింది కాబట్టి ల్యాబ్కి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా బేస్ చేసుకొని చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా కిచెన్ రూమ్ అంటారు. కిచెన్ రూమ్లో చాలా వరకు సస్పిషియస్గా కూడా చాలా అనుమానాస్పద వస్తువులు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా సో బ్రిక్ కోలన్, తర్వాత ఇక్కడ సిగరెట్స్, కాస్ట్లీ సిగరెట్స్ కావచ్చు, తర్వాత హుక్కా పార్ట్స్ కావచ్చు, ఇదంతా హుక్కా పార్ట్స్కి సంబంధించిన ఫ్లేవర్స్ మెటీరియల్ అంతా కూడా. సో వీటన్నిటిని కూడా ల్యాబ్కి పంపించారు పోలీసులు. ఎంక్వైరీ కొనసాగుతుంది. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. కాబట్టి రిపోర్ట్స్ అనేది ఇందులో కీలకంగా మారాయి. హుక్కా పార్ట్స్ సీజ్ చేశారు, తర్వాత సస్పిషియస్ మెటీరియల్ కూడా సీజ్ అయింది. మొత్తంగా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నారు. వీకెండ్ డ్రగ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేయడం, తర్వాత పోలీసుల పైన కాల్పులు జరపడం అనేది కలకలం రేపింది. ఇది లేటెస్ట్ అప్డేట్. రోడ్ టు స్టూడియో. థ్యాంక్ యూ కిరణ్.